వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రజాస్వామ్యంలో విమెన్స్ సేఫ్టీ అనేది ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో రాజకీయ ఘర్షణలు, మహిళలపై జరిగే నేరాల పట్ల ఎప్పటికప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఒక సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. మహిళల భద్రత విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా దుర్గా స్క్వాడ్ దళాలు రంగంలోకి దింపారు. మహిళల కోసం ప్రత్యేక బలగాలు, సైబర్ హెల్ప్ డెస్క్లు సిద్ధం చేశారు. సువేందు సర్కార్ తీసుకున్న ఈ పవర్ఫుల్ నిర్ణయంతో నేరగాళ్ల వెన్నులో వణుకు మొదలైంది. అసలు దుర్గా దళాలంటే ఏంటి? ఈ దళాలు ఏం చేస్తాయి? ఈ విధానం ఎంతవరకు ఆచరణ సాధ్యం? మహిళలకు నిజంగా భద్రత లభిస్తుందా? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా భద్రత ఒక ప్రధాన ఎజెండాగా మారింది. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి దుర్గా స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విధుల్లో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించడానికి, స్కూళ్లు, కాలేజీలు, ఐటీ కారిడార్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచడానికి దుర్గా స్క్వాడ్ పేరుతో ప్రత్యేక మహిళా పోలీసుల బృందాలను రంగంలోకి దించారు. వీటితో పాటు నేటి డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులు, సైబర్ క్రైమ్స్, బ్లాక్ మెయిలింగ్ లాంటి ఘటనలను వేగంగా పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా మహిళలు కంప్లైంట్ ఇస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించేలా ఒక కట్టుదిట్టమైన జీరో టాలరెన్స్ ప్రోటోకాల్ను రూపొందించినట్లు బెంగాల్ పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ దుర్గా స్క్వాడ్లు ప్రత్యేకంగా మహిళా పోలీసులతో కూడి ఉంటాయి. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందిస్తారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళా భద్రతపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శాంతియుత నిరసనలపై కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా బలగాలను మోహరించడం ఒక సానుకూల పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సైబర్ హెల్ప్ డెస్క్ల ఏర్పాటు కూడా కీలక నిర్ణయం. ఇవి మహిళలు ఆన్లైన్లో ఎదుర్కొనే వేధింపులు, మోసాలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే చర్యలు తీసుకుంటాయి. సువేందు అధికారి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం శాంతి భద్రతల కోసమే కాకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీకి మైలేజ్నిచ్చే ప్రయత్నంగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రధానంగా వాడుకోవచ్చని అంటున్నారు. అయితే మహిళా భద్రత ఒక సున్నితమైన అంశం కాబట్టి దీన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. దుర్గా స్క్వాడ్ల ఏర్పాటు, సైబర్ హెల్ప్ డెస్క్లు మంచి ఆలోచన అయినప్పటికీ వాటిని ఎలా అమలు చేస్తారన్నది ఇప్పుడు ముఖ్యం. పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటేనే ఈ చర్యలు విజయవంతం అవుతాయని, అంతేకాకుండా మహిళలపై నేరాలను అరికట్టడంలో సమాజంలో మార్పు రావాలని, పురుషుల్లో అవగాహన పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుత అధికార బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తుంది. గతంలో తమ ప్రభుత్వం కూడా మహిళా భద్రతకు అనేక చర్యలు తీసుకుందని, అయితే వాటిని బీజేపీ సరిగ్గా గుర్తించడం లేదని ఆరోపిస్తుంది. ఇది కేవలం రాజకీయ ప్రచారంలో భాగమేనని మాజీ అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే సువేందు అధికారి ప్రభుత్వం మాత్రం తమ చర్యలు నిజాయితీగా ఉన్నాయని, మహిళలకు మెరుగైన భద్రత కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తోంది. ఇక తాజా పరిణామాలను పరిశీలిస్తే దుర్గా స్క్వాడ్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మహిళా పోలీసులు గస్తీ తిరగడం ప్రారంభించారు. సైబర్ హెల్ప్ డెస్క్ల కోసం ప్రత్యేక సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ హెల్ప్ డెస్క్లు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే కొన్ని కేసులను ఇవి పరిష్కరించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మహిళా భద్రతకు సంబంధించిన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ చర్యలు కొంతవరకు ప్రభావం చూపుతున్నప్పటికీ మారుమూల గ్రామాల్లో అవగాహన లోపం, వనరుల కొరత వల్ల మహిళలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. ప్రభుత్వం ఈ సమస్యలపై కూడా దృష్టి సారించాలని, గ్రామీణ మహిళలను కూడా భద్రత కల్పించాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందున త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.